గురువుగారు, ఈ 2 మొక్కలు పక్క పక్కనే ఉన్నాయి. కొంచెం చెప్పమ్మా. జాంకాయ ఆకుల్లాగా ఉన్నాయి. ఉమ్, పెద్దగా ఉన్నాయి. వైట్ కలర్ లో ఉంది సేమ్. ఉమ్, జాంకాయల చెట్టు అంటారా? అయ్యో కాయలు కూడా కనబడుతున్నాయి. ఉమ్. ఇది మద్ది అమ్మ. ఓకే. దీనిని అర్జున వృక్షం అంటారు. అర్థమైంది కదా. అర్జున ఒక 50 ఫార్ములాలు చేయొచ్చు అమ్మ దీంతో. చాలా అద్భుతమైన వృక్షం. దీని బార్క్ గురించి చెప్తాను రామ్మైట్. ఈ బార్క్ ఏదైతే ఉందో ఈ అర్జున తాటని మట్టికి ఎక్కువ వాడతారమ్మా మన వాళ్ళు. ఈ తాట ఒక్కటే గుణం కనబడుతుంది అనుకుంటారు. ఇది చాలా దళసరిగా ఉంటుందమ్మా, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా దీంట్లో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే మన పూర్వీకులు దాన్ని బట్టే తెలుసుకున్నారేమో అనుకున్నానమ్మా. ఏమైందంటే మనకి దూరంగా ఒక చెట్టు ఉండేదమ్మా. ఎవరో మెడిసిన్ కోసం దాని చుట్టూరు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తాట తీసేశారు. చుట్టూరు తీసేశారు. తీసేసిన తర్వాత మన పొలంలో గడ్డిని తెచ్చిపోతుందమ్మా. గడ్డి కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అయ్యో చెట్టు చచ్చిపోతుంది, మన చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే నేను తాట తీసేసి 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది, చెట్టు బతికే ఉంది. ఆ చుట్టూరు గడ్డి కాలిపోయినా కూడా మళ్ళీ చూస్తే చెట్టు బతికే ఉంది, చావలేదమ్మా అది. అంటే ఏదైతే అమృతవల్లి అని మనం తిప్పతీగకి పేరు పెట్టారో 20-30 అడుగులు చెట్టు పైన కూడా దాన్ని పీకేస్తే ఆ 20-30 అడుగులు ఒక రూట్ని భూమిలోకి పంపామా అది మళ్ళీ బతికేస్తుంది తిప్పతీగ. అదే విధంగా దీని చుట్టూరు బార్క్ తీసేసినా కూడా చావలేదు అంటే ఇంత అద్భుతమైన వృక్షం కాబట్టి ఆ లక్షణం చూసే దీన్ని తయారు చేశారేమో, దీని మెడిసినల్ వాల్యూస్ బుక్ లో రాశారేమో అనిపించిందమ్మా. అన్ని రకాలైన మెడిసినల్ వాల్యూస్, అన్ని ఫార్ములాస్ ఈ మధ్య చెట్లో ఉన్నాయి. ఏం లేదమ్మా, ఈ ఆకులు ఉన్నాయి కదమ్మా, ఈ ఆకుని నీడని ఆరబెట్టాలి. నీడని ఆరబెట్టి దీన్ని భస్మం చేయాలి, అంటే కాల్చాలి. కాల్చి బూడిచ్చేసి ఆ బూడిదలో నెయ్యి కానీ లేకపోతే నూనెలో కానీ ఒక ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకోవాలి. ఎటువంటి గాయమైనా సరే తగ్గించగలిగే గుణం ఈ మద్ది ఆకులో ఉంది. అదే విధంగా ఈ మద్ది కాయలమ్మ కింద పడిపోయినాయి, పాడైపోయినాయి. ఇది మద్ది కాయమ్మ. ఈ కాయని భస్మం చేసి ఆ రకంగా వాడుకున్నా కూడా ఒక అంటే ఇంకా పుండ్లు తగ్గించడం కానీ కురుపులు తగ్గించడం కానీ ఎంత అద్భుతమైన మూలిక అంటే ఇది రాచపుండు అంటారమ్మా. అంటే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ లాంటిది. ఓపెన్ అయ్యి అది విపరీతమైన నొప్పితోటి పసు కానీ అది కానీ కారుతానే ఉంది, సంవత్సరాల తరబడి ఉంటుందమ్మా. అటువంటి రాచపుండుకు కూడా దీన్ని భస్మం చేసి కనుక ఇందులో అతి కొద్దిగా యవాక్షారం, ఎక్కువ కలిపితే మళ్ళీ మండిపోతుందమ్మా రాసుకున్న వాళ్ళకి. దీనిని కనుక యవాక్షారం అంటే ఒక టైప్ ఆఫ్ క్షారం అమ్మ. యవగడ్డి కాల్చి ఆ మసిని కుండలో పోసి ఒక 3 రోజులు రోజు తిప్పుతారమ్మా. 3వ రోజున ఏం చేయాలంటే పై నీటిని వడపోసుకుని మరగబెడితే ఉప్పు వస్తుంది, దాన్ని క్షారం అంటారు. అలాగే మనం ఈ ప్రకృతిలో ఉన్న ఏది కాల్చైనా ఆ క్షారాన్ని తీసుకొచ్చాము. అది యవగడ్డి నుంచి తీసిన క్షారం కాబట్టి యవాక్షారం అంటారు. అది గడ్డ కట్టినట్లని చంపడంలో కానీ, ఆయుర్వేదంలో చెప్పాలి అంటే ప్రేగుల్లో పుండు కానీ, లేకపోతే కిడ్నీలో పుండు కానీ, లివర్లో పుండు కానీ ఇలాంటివి తగ్గించడానికి దీని యొక్క కషాయంతో యవాక్షారం కలిపి కొద్దిగా అతి తక్కువ కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే మండుతుంది, క్షారం కదా చాలా ఘాటుగా ఉంటుంది. అదే విధంగా ఈ పైన కూడా ఎటువంటి అల్సర్స్, ఎటువంటి పుళ్ళు ఉన్నా సరే చర్మం మీద గాయాలు కానీ ఈ కాయ యొక్క భస్మంలో మనం నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, వెన్నపూస కానీ, ఆముదం కానీ ఇలాగా మీకు కావాల్సింది దేనికి ఇది బాగా పనిచేయాలి అంటే ఆ గాయాలని కూడా వైద్యుడు ఎలా చూస్తాడన్నమా, ఇది పిత్త ప్రకృతి వల్ల వచ్చిందా లేకపోతే వాతం వల్ల వచ్చిందా లేకపోతే కఫం ఎక్కువ ఉండటం వల్ల వచ్చిందా. కఫం ఎక్కువ ఎవరికి ఉంటుందమ్మా, బాగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కఫం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళకి వచ్చిన కురుపులు కానీ తగ్గవమ్మ. అటువంటి వాటికి దీంతో చేసిన ఆయింట్మెంట్ కనుక రాస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 నుంచి 15 రోజుల్లో ఆ గాయం తగ్గిపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న గాయం కూడా అద్భుతంగా మానించగలిగే గుణం ఈ ఆకు యొక్క భస్మం, ఈ కాయ యొక్క భస్మానికి ఉందమ్మా. ఇంకా ఒక మిరకిల్ ప్లాంట్ అన్నమాట. దీని గురించి ఈ రోజు మనం ఒక 2-3 ఫార్ములాలు చెప్తానమ్మా నీకు. సెగ్గట్లకి ఇంకా గోరు చుట్లకి కూడా పెట్టుకోవచ్చు, దేనికైనా రాసుకోవచ్చమ్మా, గాయం అనేది ఏదైనా సరే. అదే విధంగా గోరు చుట్టుకి అన్నం అమ్మ, వేడి అన్నం, బాగా వేడి అన్నంలో పూర్వం ఏం చేసేవారు అంటే పసుపు నూరి కట్టేసేవారు. పగిలిపోయింది అయితే, పగలంది అయితే ఏం చేసేవారు,
ఆ వేడి అన్నంలో మెంతులు కలిపి కట్టివ్వరమ్మ వేడిగా ఉండగానే. కడితే ఏమవుతుందంటే మెంతులు ఏం చేస్తాయంటే ఏదైనా పగలని గడ్డని పగలగొట్టడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇమీడియట్గా చీము పడుతుంది, అది చీము పట్టి పగిలిపోతుంది. ఆ లోపల ఏదైతే బ్యాక్టీరియా తోటి కానీ విషం కింద మారిపోయిన పస్ కానీ బ్లడ్ కానీ ఉందో అదంతా బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ రకమైన అనేక రకాల చిట్కాలు మనం ఇప్పుడు మాట్లాడితే బయటికి పరిగెడతాం, హాస్పిటల్కి పరిగెడతాం. అలా పరిగెట్టక్కర్లేకుండా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయమ్మా. ఇది ప్రత్యేకంగా హృదయం మీద అంటే గుండె మీద దీన్ని కొట్టేది లేదమ్మా. నీకు దీన్ని అర్జునారిష్టం అని అమ్ముతారు బయట, అర్జున లేహ్యం అమ్ముతారు. అలాగా ఇది హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, పాల్పిటేషన్ ఉన్నవాళ్ళు, రక్తం చెక్కబడిన వాళ్ళు అనేక రకాలుగా దీన్ని ఈ అరిష్టం ఒకవేళ చేసుకోవడం అవ్వకపోయినా మీకు మధ్య దొరకకపోయినా బజారు షాపుల్లో అర్జునారిష్టం అని దొరుకుతుందండి. అది వాడుకుంటే మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఒక అద్భుతమైన ప్లాంట్ అర్జున వృక్షం అండి. దీన్ని ఏం చేయాలి, దీని బార్కమ్మ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే అలా సన్నగా తీసుకుని ఒక 2-3 అడుగులు దీన్ని కట్ చేసుకుని నీడ ఆరబెట్టుకోవాలమ్మ. సూర్యుడి దగ్గర కింద ఆరబెట్టకూడదు. దీన్ని బాగా నీడని ఆరిపోయిన తర్వాత సన్నటి చూర్ణం చేసుకుని వస్త్రగాళితం చేసుకోండి. వస్త్రగాళితం చేసుకున్న తర్వాత వస్త్రగాళితం అంటే ఏంటి? గుడ్డమ్మ, గుడ్డ పట్టుకుని సన్నటి గుడ్డ, ఆ గుడ్డలో మనం కొట్టిన పౌడర్ వేసి ఇలా పాముతూ ఉంటే కిందకి దిగిందమ్మ. అది చాలా సన్నని చూర్ణం అవుతుంది అనమాట. అప్పుడు ఆ వస్త్రగాళం చేసిన చూర్ణాన్ని ఒక బ్యాడెత్తు అంటే 1200 mg నుంచి 2000 mg వరకు మనం పాలల్లో వేసి తాగొచ్చమ్మా. అందులో బెల్లం కలుపుకుంటే చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. పాలు లేవు కొనాలనుకున్న వాళ్ళు బెల్లాన్ని పానకం కింద చేసుకున్నమ్మా ఒక 1/2 స్పూన్ పౌడర్ అందులో కలుపుకుని 6 నెలలు కనుక తీసుకుంటే సర్వ గుండె వ్యాధులు అంటే అన్ని హృద్రోగాలు కూడా తగ్గిపోయి మీ రక్తశుద్ధి అయ్యి మీ హార్ట్ మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చామా. అద్భుతంగా మీకు బీపీ కాడి నుంచి హార్ట్ పెల్పిటేషన్ కాడి నుంచి అనేక రకాల గుండె వ్యాధులు, హార్ట్ లో స్టంట్స్ కూడా అవసరం లేకుండా క్లియర్ అయిపోతుంది. అంటే మనం వచ్చాక వాడుకునే బదులమ్మా ఇది ముందరే అడ్వాన్స్ గానే వాడుకోవాలి. అడ్వాన్స్ గా వాడుకుంటే వచ్చాక కూడా బాగా పనిచేస్తాయి. స్టంట్స్ వేసేటంత బ్లాక్స్ అయ్యే వస్తాయమ్మా దీనికి కరగవు, దానికి వేరే మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఆ బ్లాక్స్ లో కూడా 2-3 రకాలు ఉంటాయమ్మా. మాస్ బ్లాక్ అంటే కండ పెరగడం వల్ల వచ్చింది, అది తొందరగా పోదు. కాల్షియం బ్లాక్స్ ఉంటాయమ్మా. కాల్షియం బ్లాక్స్ అయితే మన దగ్గర అద్భుతమైన మందులు ఉన్నాయి, అవి వాడుకుంటే తప్పనిసరిగా కాల్షియం బ్లాక్స్ కరుగుతాయండి. దీన్ని వాత వ్యాధుల మీద కూడా వాడతారమ్మా. అర్థమైందా? ఆ ఫార్ములాస్ నెక్స్ట్ చెప్దామమ్మా ఒక్కొక్కటి. ఈ రోజు ఒక 2-3 ఫార్ములాలు మనం దీని మీద చెప్పుకుందామమ్మా. ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను ఇప్పుడు ముందర, ఆకులు తర్వాత కాయ, వాటిని ఏం చేయమని చెప్పానమ్మా? చూర్ణం చేయమన్నారు. భస్మం చేయమన్నా, చూర్ణం కాదు. దాన్ని కాల్చి భస్మం చేసుకోవాలి. ఆ భస్మంలో మనిషి యొక్క శరీర గుణాన్ని బట్టి అవిసె నూనె కానీ, ఆముదం నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె, ఇలాగా నెయ్యి, వెన్న వాటిల్లో నూరుకున్నామా. దాన్ని ఒక ఆయింట్మెంట్లో చేసుకుని గాసియాలో జాగ్రత్త చేసుకోవాలి. చేసుకుంటే ఎటువంటి అంటే రాసపుండు అని చెప్పాను కదమ్మా, రాసపుండు కాడి నుంచి తగ్గని గాయాలు, వ్రణాలు సంవత్సరాల అంటే మాంసం తినేసి కూడా ఉంటాయమ్మా కొన్ని. అది భయంకరమైన బ్యాక్టీరియా అనమాట. అది యాంటీబయాటిక్ సావదు, దేనికి సావదు. ఒక పుండు పడితే ఆ పుండు సంవత్సరాల తరబడి ఉండిపోతుంది. అటువంటి పుండ్లు కూడా తగ్గాలి అంటే ఇందులో అతి కొద్దిగా ఒక 5% యవక్షారం కలిపి కనుక రాస్తే మణుతుందమ్మా. అద్భుతంగా పనిచేసి యవక్షారం ఎందుకు రాయాలి అంటే ఆ లోపల నిలవ ఉండిపోయిన చెడు రక్తం కానీ, చెడు సీము అనే పదార్థాన్ని కానీ, కుళ్ళిపోయిన మాంసాన్ని కానీ బయటికి పంపించేస్తున్నాము. కొంతమందికి ఆపరేషన్ అయినవి అవి మాడవు ఎప్పుడు అలానే, దానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తున్నాం. ఈ ఆయింట్మెంట్ ను వాడుకోవచ్చు. ఆ విధంగా మీరు తెల్లమద్ది అర్జున వృక్షం గురించి తెలుసుకున్నారు కదండి. దీన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు రాసుకుని, ఇంకా దీని మీద ఒక 3 ఫార్ములాలు చెప్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లో. అవి కూడా మీరు రాసుకుని జాగ్రత్తగానే మీరు దీన్ని వాడుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఈ వీడియో ఇక్కడతోటి ఆపేస్తున్నామండి. నమస్కారం.